నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ విశేషణం. విశేషణం అంటే మనకు ఆల్రెడీ తెలుసండి, గుణమును తెలియజేసేటువంటి పదాలన్నీ కూడా విశేషణాలు. ఇక్కడ కనుక ఇంగ్లీష్లో కనుక చూస్తే ద డిస్క్రైబింగ్ వర్డ్, డిస్క్రైబింగ్ అంటే వర్ణించడం, ద డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రనౌన్. ద డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ నౌన్ అండ్ ప్రనౌన్. సెంటెన్స్లో ఏదైతే పదం నౌన్ యొక్క లేదా ప్రనౌన్ యొక్క విశేషణాన్ని, గుణాన్ని తెలియజేస్తుందో, నౌన్ని కానీ ప్రనౌన్ కానీ వివరించి ఏదైతే చెప్తుందో దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ షార్ట్. సో ఇక్కడ షార్ట్ అనేటువంటిది అడ్జెక్టివ్, ఈయన యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఈయన యొక్క ప్రత్యేకతను, హీ ఆయన ఎట్లాంటి వాడు, షార్ట్. లేదా హీ ఈజ్ టాల్, హీ ఈజ్ టాల్, షార్ట్ అండ్ టాల్. ద పసిఫిక్ ఓషన్ ఈజ్ డీప్. డీప్ అనేటువంటిది అది లోతైనటువంటిది అనేటువంటి విషయం. ఇట్లా ఏవైతే నామవాచకం యొక్క లేదా సర్వనామం యొక్క, నామవాచకమైనా కావచ్చు సర్వనామమైనా కావచ్చు, ఇట్లా నౌన్ ఆర్ ప్రనౌన్, ద డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విశేషణము, నామవాచకం యొక్క సర్వనామం యొక్క విశేషణాలను తెలియజేసేటువంటి వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సిక్స్త్ వన్ వచ్చేసి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అయితే తెలుగులోకి వచ్చేసరికి ఏమవుతాయండి అంటే విభక్తులు అవుతాయి. విభక్తి, ప్రిపోజిషన్ ఇన్ సింగులర్ రాసుకున్నాం కాబట్టి ప్రిపోజిషన్ అంటే విభక్తి. ఇక్కడ చూడండి, ప్రీ పొజిషన్. ప్రీ అంటే ముందు, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. ఇక్కడ ఈ స్థానము అంటే ఏంటి అంటే నామవాచకము అని అర్థం. సో ప్రిపోజిషన్ ఎప్పుడైనా కూడా నామవాచకానికి ముందు రాయబడుతుంది, నామవాచకానికి ముందు రాయబడుతుంది. సో ప్రీ పొజిషన్ విభక్తి. మరి ఇదేం చేస్తుంది అంటే రెండు క్లాజెస్, క్లాజ్ అంటే సమ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్, రెండు క్లాజెస్కి మధ్యలో ఉంటూ ఆ రెండింటికి ఒక అర్థాన్ని చేకూర్చేటువంటి వాటినే విభక్తులు అంటాం. రెండు క్లాజెస్, రెండు సెంటెన్స్కి మధ్యలో ఉండి ఆ రెండు సెంటెన్స్కి సంబంధించినటువంటి ఒక మీనింగ్ అనేటువంటి దాన్ని మనకి ఇవ్వడం కోసం ఏవైతే అక్షరాలు మనకు అక్కడ ఆ పొజిషన్లో చేర్చబడతాయో వాటిని మనము విభక్తులు అంటాం, ప్రిపోజిషన్స్ అంటాం. ప్రిపోజిషన్స్ లేకుండా కనుక మనం సెంటెన్స్ రాస్తే దాని మీనింగ్ అనేటువంటిది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఈ రెండు సెంటెన్స్ని కనుక చూస్తే ఆన్ పెట్టి చదువుదాం ఒకసారి. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ అనేటువంటిది, ఈజ్ అంటే ఉన్నది అని అర్థం, ఈజ్ అంటే ఉన్నది అని అర్థం, రైట్. ఆ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే ఆ బుక్ టేబుల్ మీద ఉన్నది అని అర్థం. ఒకసారి తీసేసి చదువుదాం. ఒకసారి తీసేసి చదివితే బుక్ ఈజ్ ద టేబుల్ అంటే ఆ బుక్కే టేబుల్ అని. సో చూడండి ఎంత మనం అందుకే చెప్పుకున్నాం, రెండు క్లాజెస్ మధ్యలో ఉండి ఆ సెంటెన్స్ మొత్తానికి మీనింగ్ తీసుకొచ్చేటువంటి పదాలే ప్రిపోజిషన్స్. పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. నెక్స్ట్ పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. ఇన్ అనేటువంటి తీసేస్తే పెన్ ఈజ్ మై పాకెట్. సో ప్రిపోజిషన్ అనేటువంటిది ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్. బడికి లేదా మార్కెట్కి వెళ్తున్నాను. కి ఆ టూ తీసేయండి. టూ అంటే కు లేదా కి అని అర్థం. అది తీసేసి ఐ ఆమ్ గోయింగ్ మార్కెట్. ఇట్ ఈస్ అ మీనింగ్లెస్ సెంటెన్స్. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్, ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ. సో ఇట్లా రెండు సెంటెన్సెస్ మధ్యలో వచ్చి రెండు క్లాజెస్ మధ్యలో వచ్చి ఆ సెంటెన్స్ని ఒక అర్థవంతంగా తయారు చేసేటువంటి వాటినే ప్రిపోజిషన్స్ అంటాం, విభక్తులు అంటాం. ఇన్, ఆన్, అపాన్, ఇంటూ,
ఇట్లాంటివన్నీ కూడా విత్, అబౌట్, ఇవన్నీ అబౌవ్, ఇవన్నీ కూడా మనకి ప్రిపోజిషన్స్ కిందకి వస్తాయి. ఇవి ఏం చేస్తాయండి అంటే రెండు క్లాజెస్కి మధ్యలో ఉంటూ ఒక మీనింగ్ఫుల్ అనేటువంటి దాన్ని ఆ సెంటెన్స్కి తీసుకొచ్చేటువంటి పదాలనే విభక్తులు అంటాం, ప్రిపోజిషన్స్ అంటాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కంజంక్షన్ అంటే సముచ్చయము అని అర్థం. కంజంక్షన్ని దాని డ్యూటీ ఏంటి, ఒక సెంటెన్స్లో అది ఏం చేస్తుంది అంటే రెండు సపరేట్ మీనింగ్ ఉన్నటువంటి సెంటెన్స్ని కలిపి ఒకే సెంటెన్స్గా రాయడానికి, రెండు సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి సెంటెన్స్ని కలిపి ఒకే సెంటెన్స్గా రాయడానికి మనం కంజంక్షన్ అనేటువంటి దాన్ని వాడతాం. ఒకసారి ప్రిపోజిషన్ కూడా దాదాపుగా ఇట్లాగే రెండు క్లాజెస్ అనుకున్నాం. అక్కడ రెండు క్లాజ్ అంటే మే నాట్ బి ఏ సెంటెన్స్, మే బి ఏ సెంటెన్స్ అండ్ మే నాట్ బి ఏ సెంటెన్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కంజంక్షన్లో మాత్రం రెండు కంపల్సరీగా సెంటెన్స్ అయి ఉండాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. సో రెండు అనేటువంటివి ఖచ్చితంగా సెంటెన్స్ అయి ఉండాలి. ఇక్కడ ప్రిపోజిషన్ దగ్గరికి వస్తే ఒక క్లాజ్ అయితే సరిపోతుంది, అది సెంటెన్స్ కానక్కర్లేదు. సో ఇక్కడ కంజంక్షన్ అంటే ఖచ్చితంగా రెండు సిమిలర్ లేదా సపరేట్ మీనింగ్స్ ఉన్నటువంటి సెంటెన్స్ని కలిపి ఒకే సెంటెన్స్గా రాయడానికి మనం కంజంక్షన్ అనేటువంటి దాన్ని వాడతాం. ఒకసారి ఏంటివి ఆ వర్డ్స్ అనేటువంటివి కనుక చూస్తే బట్, అండ్, ఆర్, వెన్, దో, ఇఫ్, అంటిల్. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు కంజంక్షన్స్ కింద వాడతాం. బట్, అండ్, ఆర్, వెన్, దో, ఇఫ్, అంటిల్, ఆల్దో ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఏంటివి మనకు అంటే కంజంక్షన్స్. అండ్ కొన్ని నెయిదర్, నార్ అండ్ ఎయిదర్, ఆర్ లాంటివి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాంటి పెద్ద కంజంక్షన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో కంజంక్షన్ అనేటువంటిది ఏంటి అంటే రెండు సమానమైనటువంటి లేదా సపరేట్ మీనింగ్ కలిగినటువంటి, రెండు ప్రత్యేకమైనటువంటి మీనింగ్ కలిగినటువంటి వాటిని ఒకే సెంటెన్స్గా కనుక మనం రాసినట్లయితే అలా ఉపయోగించేటువంటి పదాలను, అట్లా కలిపి రాయడానికి ఉపయోగించేటువంటి పదాలను మనం కంజంక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బట్, అండ్, ఆర్, వెన్, దో, ఇఫ్, అంటిల్ అనేటువంటి పదాలు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ కనుక చూస్తే రెండు సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ రాము గురించి ఒక విషయం చెప్తున్నాడు. రాము ఈజ్ రిచ్ అండ్ రాము ఈజ్ గుడ్. సో ఇక్కడ రెండు సపరేట్ మీనింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. రాము ఈజ్ రిచ్ అండ్ రాము ఈజ్ గుడ్. ఈ రెండింటిని కలిపి మనం కంజంక్షన్ అనేటువంటి దాన్ని కనుక యూజ్ చేసి రాస్తే రాము ఈజ్ గుడ్ అండ్ రిచ్, లేదా రాము ఈజ్ రిచ్ అండ్ గుడ్. సో ఇట్లా ఏవైనా రెండు సపరేట్ మీనింగ్ కలిగినటువంటి సెంటెన్స్ని కలిపి ఒకే సెంటెన్స్గా రాసినట్లయితే అలా రాయడానికి ఉపయోగించేటువంటి పదాలను మనం కంజంక్షన్స్ అంటాం. రాము ఈజ్ గుడ్ అండ్ రాము ఈజ్ రిచ్ ఆర్ రాము ఈజ్ గుడ్. ఈ రెండింటిని కలిపి ఒకే సెంటెన్స్గా రాము ఈజ్ గుడ్ అండ్ రిచ్, లేదా రాము ఈజ్ రిచ్ అండ్ గుడ్, ఇలా రెండు సెంటెన్స్ని కలిపి రాసేటువంటి పదాలను కంజంక్షన్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఒకసారి ఇక్కడ చూడండి, చాలామంది ఇంటర్జెక్షన్ అంటూ ఉంటారు. అది కంజంక్షన్ వేరు, ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్జెక్షన్ అవుతుంది. అది ఇంటర్జెక్షన్ దేనికి వాడతాం, ఒక సెంటెన్స్లో ఇంటర్జెక్షన్ యొక్క డ్యూటీ ఏంటి, అదేం నిర్వహిస్తుంది అంటే ఒకసారి కనుక మనం ఇక్కడ చూస్తే ఆల్ సడన్ ఫీలింగ్స్ని తెలియజేయడానికి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని మనం ఇంటర్జెక్షన్ అంటాం. ఇక్కడ ఒక హింట్ కనుక మనం చూస్తే ఇంటర్జెక్షన్ వర్డ్ తర్వాత ఎక్స్క్లామేటరీ మార్క్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాట్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఒక సెంటెన్స్లో ఇంటర్జెక్షన్ డ్యూటీ ఏంటి, అదేం తెలియజేస్తుంది మనకు అంటే ఆల్ సడన్ ఫీలింగ్స్, అకస్మాత్తుగా ఏర్పడేటువంటి భావాలన్నింటినీ కూడా మనకి ఇంటర్జెక్షన్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తుంటాం.
ఉంటుంది. దాని తర్వాత ఇంటర్జెక్షన్ వర్డ్కి వెంటనే ఇక్కడ ఎక్స్క్లామేటరీ మార్క్ అనేటువంటిది కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో సెంటెన్స్ లాస్ట్కి కూడా ఉండొచ్చు. ఆ ఫీలింగ్ అనేటువంటిది, ఆ సడన్ ఫీలింగ్ అనేటువంటిది హ్యాపీకి సంబంధించినటువంటిది కావచ్చు, లేదా సాడ్కి సంబంధించినటువంటిది కావచ్చు. ఏదైనా ఒక హఠాత్ పరిణామాన్ని, హఠాత్తుగా సంభవించేటువంటి భావనని తెలియజేయడానికి ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఆ వర్డే మనకు ఇంటర్జెక్షన్. ఆ వర్డ్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే వావ్, లేదా అలాస్, లేదా హుర్రే, ఇలాంటి పదాలన్నీ కూడా మనకు ఇంటర్జెక్షన్. ఒకవేళ వావ్ అనేటువంటిది, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటాం. అలాస్ అంటే అయ్యో అని అర్థం, అలాస్ హీఈస్ డెడ్, అయ్యో ఆయన చనిపోయాడు. హుర్రే వి వోన్ ద మ్యాచ్. ఒకవేళ మనం అనుకున్నటువంటి మ్యాచ్ గెలిచామనుకోండి, ఒక సడన్గా అరవడం అనేటువంటిది జరుగుతుంది. హుర్రే వి వోన్ ద మ్యాచ్ అంటాం. వావ్ ఒక అద్భుతమైనటువంటి పిక్చర్ని, పెయింటింగ్ని చూసామనుకోండి, వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఆర్ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అంటాం. వావ్, అలాస్ అండ్ హుర్రే అనేటువంటివి ఇంటర్జెక్షన్స్. ఇవన్నీ కూడా సడన్ ఫీలింగ్స్ అనేటువంటి వాటిని తెలియజేయడానికి ఉండేటువంటివి. ప్రతి ఒక్క వర్డ్ చివర, ఈ ఇంటర్జెక్షన్ యొక్క వర్డ్ చివర ఎక్స్క్లామేటరీ మార్క్ అనేటువంటిది ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్ యొక్క డ్యూటీ ఏంటి సెంటెన్స్లో అన్నప్పుడు ఆల్ సడన్ ఫీలింగ్స్ని ఏవైతే వర్డ్ మనకి ఇండికేట్ చేస్తుందో దాన్ని మనం ఇంటర్జెక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ వావ్, అలాస్ అండ్ హుర్రే. వావ్ what a beautiful picture, లేదా alas he is dead, hooray we won the match. So that's all about parts of speech. This is the information about parts of speech. ఒకసారి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీకు దొరికినటువంటి ఏదైతే మెటీరియల్ మీరు ప్రిపేర్ అవుతున్నారో అందులో చూసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అట్లీస్ట్ 1 పూర్ స్టూడెంట్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి నాలెడ్జ్ అట్ ద సేమ్ టైం ఛానల్ డెవలప్మెంట్కి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.